నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం। హైదరాబాద్ కానాపూర్లోని శ్రీ 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 పోచమ్మ ఆలయంలో భారీ చోరీ కలకలం రేపింది। అర్ధరాత్రి ఆలయంకి చొరబడిన దొంగలు హుండీతో పాటు అమ్మవారికి అలంకరించిన బంగారు వెండి ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను ఎత్తికెళ్లారు। తమ ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు ఆలయంలోని సీసీటీవీ డివిఆర్ను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం। ఈ ఘటనలో 20 లక్షలకు పైగా విలువైన నగదు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆలయ కమిటీ తెలిపింది। ఆలయంపై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। ఫిర్యాదు మేరకు నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు। కట్టెతో తీసుకున్నాను కట్టె పట్టుకుంటాను నోట్లు ఇట్లా ముందుకు వస్తే పైకి నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది। ఆస్తి వివాదం కారణంగా వృద్ధ తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తానంటూ సొంత కుమారుడే బెదిరించారని ఆరోపణలు వచ్చాయి। రక్షణ కోసం పోలీసులు ఆశ్రయించిన న్యాయం జరగలేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చివరకు ఆర్డీఓను ఆశ్రయించి రక్షణ కల్పించడంతో పాటు బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది। సోషల్ మీడియా వ్యూస్ లైక్స్ కోసం యువత ప్రమాదకర స్టంట్లతో ప్రాణాలను పణంగా పెడుతుంది। పబ్లిక్ రోడ్లపై అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల తమతో పాటు ఇతర ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి। వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసే ఈ నిర్లక్ష్య చర్యలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు। ప్రాణాల కంటే సోషల్ మీడియా వ్యూస్ ముఖ్యమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది। एक नंबर यार, मेरे दोस्त पीछे रह गए, मैं भाई को देखता देखता भाई आगे आ गया। ओ ओए ओ भाई भाई रुको, रुक जा भाई, रुक भाई। भाई गाड़ी ठुक गई अंकल की, रुक तो जा यार, गाड़ी ठुक गई, रुक तो जाओ, भाग रहे हो आप यार, आराम से, कुछ नहीं होता भाई, साइड पे लगा लो। भैया आप भी अपनी गाड़ी थोड़ी इधर कर लो यार, साइड पे कर लो, कोई बात, इसको पकड़ता हूँ मैं, टेंशन लो आप। वो इतनी तेज इधर कर लो भाजी, तू ये थे मोड़ लो, गड्डी मोड़ लो, तुम पीछे ला लो। ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఇంటింటి ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది। కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలను మహిళా డ్రైనేజీ సమస్యపై నిలదీశారు। డ్రైనేజీ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదని స్థానికులు తెలిపారు। ఈ ఘటనపై స్థానికుల్లో చర్చ జరుగుతుంది। నాది బాధ్యత, సింగిల్ మీకు నెల రోజులు తిరగకుండా రిజల్ట్ అలా నెల రోజులు మీరు ఏం చేస్తారా? రిజల్ట్ అమ్మమ్మ కాదు, నెల రోజులు మీరు నమ్మకండి, రేపు నన్ను అడుగుతారు మీరు, నెల రోజులు ఆగండి। బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది।
తాని సంద్రంలో కార్ గ్యారేజ్ లో మంటలు చెలరేగడంతో 25కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఇందులో లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే గ్యారేజ్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 5 ఇంజిన్లతో రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ నష్టంతో గ్యారేజీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బులు డ్రా చేసేందుకు అనుమతించలేదని ఆరోపిస్తూ దంపతులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. కుందుర్పి కెనరా బ్యాంక్ వద్ద నాగేంద్ర, చంద్రకళ దంపతులు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. క్రాప్ లోన్ పెండింగ్ కారణంగా డబ్బులు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. వచ్చి అడిగిన బాపట్లలో వైసీపీ యువజన నేతల అరెస్టులు ఉద్రిక్తతకు దారితీశాయి. డిఎస్సి అంశంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నిరసన ర్యాలీకి ముందే పలువురు వైసీపీ యువజన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకపోవడంతోనే ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతుండగా ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బాపట్లలో రాజకీయ వేడి పెరిగింది. మానవత్వాన్ని చాటుకున్న పోలీస్ అధికారి, పోలీస్ ఆఫీసర్ కావాలని దివ్యాంగుడు రాహుల్ కలను మల్కాజిగిరి సిపి సుమతి నిజం చేశారు. కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన రాహుల్ ను ఆత్మీయతంగా ఆహ్వానించిన సిపి తన చాంబర్లోని కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించారు. చిన్నప్పటి కలను కొన్ని క్షణాలైన నిజం చేసిన ఈ ఘటన రాహుల్ కు ఆనందాన్ని ఇచ్చింది. సిపి సుమతి చేసిన ఈ ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Super.
గుడ్ బాయ్ రామ్ హాయ్ చెప్పు మేడం ఒక ఫోటో నువ్వు చూసుకుంటావా తీస్తావు వా బాగుందా చూడు పోలీస్ అయినా ఇప్పుడు పోలీస్ సిబిఐ డైరెక్ట్ మేడం ఒక్క నిమిషం విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లూరు వద్ద భక్తులతో వెళ్తున్న బోలేరు వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. How we should proceed? కృష్ణా జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కృష్ణా జలాలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. శ్రీశైలం నీళ్లను ఆంధ్రాకు దారిదత్తం చేశారని, తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చకు దారితీశాయి. మొన్న ప్రభుత్వం సిగ్గు లేకుండా ఒక లెటర్ రాసింది. కృష్ణా బోర్డుకు
ఒక లెటర్ రాసింది ఫిబ్రవరిలో. ఏమని రాసింది? మనకు రావాల్సినటువంటి వాటా ఇప్పటి వరకు 80% ఆంధ్ర తీసుకున్నది, మేము 20% మాత్రమే తీసుకున్నాము అని లెటర్ రాసింది. నేను రాసింది కాదు, గవర్నమెంట్ నా కవిత్వం కాదు ఇది. మీకు కావాలంటే అందరికి ఒక పేపర్ ఇస్తా. మరి 12 మంది గెలిచారు కదా అలీబాబా డజన్ దొంగలాగా. ఈ అలీబాబా డజన్ దొంగలు ఎక్కడ పోతున్నారు? 2 మంత్రులు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరంటే బారసాల పంక్యంలోకి పోతున్నారు మీరు. ఈ నాగర్ కర్నూలుకి నీళ్ళు ఏం కావాలి? ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఒక్క పంట మీద ఇప్పటివరకు సమీక్ష పెట్టలే. తాగునీటి మీద సమస్య లేదు, సాగునీటి మీద సమీక్ష లేదు. మన కాలంలో ఎంత సాగైంది, ఎన్ని బస్తాల యూరియా కావాలి, ఎన్ని బస్తాల డిఏపి కావాలని ఇంకా అవగాహన లేదు నీకు. నువ్వు డాక్టర్వు, కనీసం ఆసుపత్రి మీద ఒక సమీక్ష చేయవు. డాక్టర్లు ఎవడు ఉంటాడో తెలియదు, మందులు ఏముంటో తెలియదు, నీకు డాక్టరు. మళ్ళా ఇది నీ పనితనం. ఆ ప్రభుత్వం వదిలేసిన దానికి రుబ్బెన్ కట్ చేయడానికి పని కత్తెర పెట్టుకున్నావు జేబులో. ఈ కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యేలు 12 మంది జేబులు ఏముంటుంది అంటే కత్తెర ఉంటుంది. కత్తెర తీసుకొని కట్ చేయడం వెళ్ళిపోడు. ఎవడికో కొడుకు పుడితే మేము మా ఇంట్లో పంపరాలంట, పక్కింట్లో పండుగ అయితే మన ఇంట్లో సపోర్ట్ అయినట్టు. ఇది మీ పరిస్థితి. 12 మంది గెలిచిర్రు, జిల్లాకు తెచ్చింది ఏంది? మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి 3 సంవత్సరాలు అయింది మీరు గెలిచి. పాలమొంగ రంగారెడ్డి ఒక పంపు మేము వెటరన్ చేసినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడే. అది 3 సంవత్సరాల తర్వాత ఇలా ఆన్ చేసినాం. ఏం చేయకుండా ఇలా ఆన్ చేసినాం, 2వ పంపు ఆన్ చేసినాం. అదే ఫిబ్రవరిలో శ్రీశైలంలో 110 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఈ 2 పంపులు ఆన్ చేసి ఉంటే ఆ 110 టీఎంసీల మీరుకి వెళ్ళి 20 టీఎంసీలో 30 టీఎంసీలో తీసుకుంటే నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కరవెన కానీ ఈ 4 ప్రాజెక్టులు నింపితే 50 టీఎంసీలు మీరు నింపగలిగింటే ఇలా రైతులకి కరువు వచ్చేదా? కల్వకుర్తి ఉన్న వాయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు మేలు జరిగేది కదా. నీ ముందు చూపు లేని వల్ల, నీ అవివేకం వల్ల, నీ చేతగానితనం వల్ల, ఆంధ్రలో నీ గురువు ముఖ్యమంత్రి ఉండడం వల్ల గురుదక్షిణ ఇచ్చుకొని శిష్యుడిగా ఏకలవ్యుడు అనిపించుకున్నావు. రేవంత్ రెడ్డి సరైన ఏకలవ్యుడు, గురుదక్షిణ ఇచ్చిండు. ఇలా నీళ్ళు ఇచ్చిండు, రేపు రాష్ట్రానికి ఇంకో వెనుకాడు పోడు. అట్లాంటి ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ప్రజలు ముఖ్యమా, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమా తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారా? ఒకసారి మీరు తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, పాలమూరు జిల్లా పక్షాన ఉంటారా, చంద్రబాబు నాయుడు పక్షాన ఉంటారా? మీరు తేల్చుకోండి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. 12 మంది ఉన్నారు మీరు ఒక తాటి మీద ఉండండి. ఎట్లా పాలమూరు రాదు కానీ చూస్తాం మేము. రండి, రాజకీయాల పక్షాన పెట్టండి, మంత్రి పదవి పోండి. అవసరమైతే మా ప్రభుత్వం వస్తే మీ ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పిస్తానే. జూపల్లి గారు రండి, రేపు మళ్ళీ మా ప్రభుత్వంలో మంత్రి ముందు కావాలంటే నువ్వు. కానీ ప్రజల పక్షాన కొట్లాడు. ఎందుకు ఒక మంత్రి పదవి కోసం ఇలా రేవంత్ రెడ్డికి వతాస్తు పలుకుతున్నావు? ఎక్కడ పోయింది నీ పౌరుషం? అసలు మీరు ఎందుకు గెలిచిండ్రు? దేని కొరకు గెలిచిండ్రు? మీరు చేస్తున్నదే